సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం యూనిట్ 4 రింగ్ థియరీలో అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా ఎవరైనా చెక్ చేయి ఉంటే ఆల్రెడీ నేను 2 థియరమ్స్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో డెఫినెట్గా అవి అర్థమవుతాయి. సో యాస్టిజ్ ఇది సెకండ్ థియరం లాగా ఉంటుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంక లేట్ చేయకుండా థియరంకి వెళ్దాం. వన్ రిక్వెస్ట్, మన ఛానల్ని ప్రతి ఒక్కరూ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక హెల్ప్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో గ్రూప్ డీకి సంబంధించిన టెస్టులు కూడా పెడదామని అయితే అనుకుంటున్నాం. సో ఇంకా ఎవరైనా ఒకసారి చెప్తే కనుక మేమైతే ఫాలో అవుతామన్నమాట. థ్యాంక్ యూ. సో మీ నీడ్స్కి తగ్గట్టుగానే మన ఛానల్ అయితే ఉంటుంది. సో అదే నేను అడిగేది, మీకు ఏది కావాలంటే అది పెడతాం. సో ఓకేనా, థ్యాంక్ యూ. ఇంక లేట్ చేయకుండా థియరం చూద్దాం. ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్. ఫస్ట్ మీకు హోమోమార్ఫిజం అంటే తెలియాలి. హోమోమార్ఫిజం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. ఓకే, ఇది ఎడిషన్ ప్రకారంగా. మల్టిప్లికేషన్ పరంగా ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఓకేనా. లెట్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ 2 రింగ్స్. ఆర్ డాష్ అనేది ఏంటన్నా 2 రింగ్స్. ఓకేనా. ఫంక్షన్ ఎఫ్ ఈజ్ టు ఆర్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఆర్ టు ఆర్ డాష్ ఏంటన్నా ఇక్కడ హోమోమార్ఫిజం. నెక్స్ట్, ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో ఇక్కడైతే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్లోను ఆర్ డాష్లోను ఉంది, ఆర్లోను ఉంది. ఓకేనా. టు ప్రూవ్ దట్, అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడంటే, అసలు క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అన్న ఒక కామ్యుటేటివ్ రింగ్ కూడా అవుతుందంట. ఓకేనా. అదే రింగ్ ఏమవుతుంది నాన్న, కామ్యుటేటివ్ కూడా అవుతుందంట. అదే ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్, కామ్యుటేటివ్ రింగ్ మనకి ఇచ్చిందే రాసుకున్నాం. ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ డాష్. ఓకేనా. ఆర్ డాష్ కూడా ఏమవుతాయంట, మనం ఏమని చూపించాలి, కామ్యుటేటివ్ రింగ్ అని చూపించాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫర్ 0 బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో అయితే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, అదేంటి 0. ఆర్లో ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది నాన్న, ఆర్ డాష్లో కూడా ఉంటుంది. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ మనకి సబ్ రింగ్ అని తెలుసు కాబట్టి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 డాష్. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ డాష్. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఆర్ ఈజ్ నాన్ ఎమిటీ. బై ద డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ డాష్. ఓకే. నెక్స్ట్, లెట్ ఏ డాష్ బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్, దెన్ ఏ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, బి డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనేది రాసుకున్నాను. ఓకేనా నాన్న. సో క్లారిటీ, ఏ అనేది ఆర్లోనే ఉంటే ఆర్ డాష్లో ఉంటుంది. సో ముందు తీరం చూస్తే కనుక మీకు క్లారిటీ ఉంటుందన్నమాట. సో అందుకని నేను స్పీడ్గా చెప్తున్నాను. వేర్ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఆర్, సిన్స్ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఆర్ ఈజ్ రింగ్, ఏ మైనస్ బి ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకే. నౌ ఏ డాష్ మైనస్ బి డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా. నెక్స్ట్, ఇదైతే మనకి సబ్ట్రాక్షన్ అనమాట క్లోజర్లో. ఓకేనా. నెక్స్ట్, మల్టిప్లికేషన్ అయితే చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా. నెక్స్ట్, మైనస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్లస్ తీసుకోవచ్చు. సేమ్ అదే రాసేసా చూడండి, ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. ఎఫ్ ఆఫ్ ఏబి, ఇక్కడ మనకి కాంపిటేటివ్ రింగ్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ చూపించాలి. అదే చూపిస్తుంది చూడు. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిఏ, రివర్స్ రాశాను. ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్. ఓకేనా. క్లారిటీ. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ కాంపిటేటివ్ రింగ్. ఓకేనా. థ్యాంక్ యూ. మన ఛానల్ ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.